యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామంలో 3 నెలలకు సరిపడా రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందిస్తున్నందుకు రేషన్ షాప్ వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు పాలాభిషేకం చేశారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం 3 నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి అందిస్తున్నందుకు హర్షిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశామని తెలిపారు. మనిషికి 5 కిలోల బియ్యం కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని, 1 కిలో బియ్యం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని, 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వడాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వారు తెలిపారు. అందులో భాగంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 నెలలకు ఒకటేసారి ఇస్తున్న సందర్భంగా మేము మా పంతంగి గ్రామ శాఖ తరఫున ఆయనకు చిన్న పాలాభిషేకం చేద్దామని ఇక్కడికి వచ్చినాం. గారి నాయకత్వం, పేదలకు ఉచితంగా బియ్యం ఇస్తున్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈయన చూడు, రాజేష్ చూడు, ఓకే రైట్ ఓకే. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత 2014లో ఒక వినూత్నమైనటువంటి ఆలోచన చేసిండు. దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కరువు దృష్ట్యా పనుల కోసం వివిధ రాష్ట్రాలకు వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు బహుశా బొంబాయికో లేకపోతే మహారాష్ట్ర ఇంకా ఏదైనా వేరే రాష్ట్రానికి వెళ్ళినప్పుడు అక్కడ అలా బియ్యం రాక రేషన్ కార్డు రద్దు అయిపోతుండేది. కాబట్టి ఈ దేశ ప్రజలు ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా బియ్యం తీసుకునే సౌకర్యం కల్పించాలని చెప్పి 1 నేషన్ 1 రేషన్, అంటే ఒకటే దేశం ఒకటే రేషన్. నీకు రేషన్ కార్డు ఉంటే చాలు, ఈ దేశంలో నువ్వు ఏ పని మీద ఎక్కడ పోయినా సమయానికి బియ్యం తీసుకునేటటువంటి సౌకర్యం, అంటే ఆకలికి ఎవరు కూడా అలమటించొద్దని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ దేశ చరిత్రలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని పేద ప్రజలందరికీ కూడా సహాయం చేస్తున్నటువంటి సంఘటన ప్రజలందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా ప్రతి సంవత్సరంలో 3 సార్లు 4 సార్లు 2-3 నెలల బియ్యం కలిపి ఒకేసారి పేద ప్రజలకు అందరికీ కూడా అందజేయాలనే సదుద్దేశంతో ఈ సంవత్సరం కూడా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు సంబంధించిన ఒక వ్యక్తికి 6 కిలోలు, అంటే ఒక వ్యక్తికి 6 కిలోలు అంటే 3 నెలలకు 3 6లో 18 కిలోల చొప్పున బియ్యం అందజేసేటటువంటి కార్యక్రమాన్ని ఎవ్వరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, క్యూ లైన్లు లేకుండా, పోట్లాటలు లేకుండా సజావుగా తమ బియ్యాన్ని తమ ప్రజలు ఇంటికి తీసుకుపోయేటటువంటి సౌకర్యాన్ని నరేంద్ర మోడీ గారు కల్పించడం జరిగింది. కానీ సొమ్మొకరిది సోకొకరిది అన్నట్టుగా భారత ప్రభుత్వం పేద ప్రజలకు బియ్యం అందజేస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మచ్చుకైనా కూడా ఇవి నరేంద్ర మోడీ గారి బియ్యం అని చెప్పకుండా మేమే సన్న బియ్యం ఇస్తున్నాం చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలందరూ కూడా, ముఖ్యంగా చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి. మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు మీకు ఏదైతే స్లిప్ వస్తుందో ఆ స్లిప్లో చాలా స్పష్టంగా ఉంది, 5 కిలోల బియ్యాన్ని నరేంద్ర మోడీ గారు అందజేస్తే 1 కిలో బియ్యాన్ని మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తుంది. అంటే 100% బియ్యాన్ని ఈ దేశంలో, కేవలం తెలంగాణలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి వచ్చినటువంటి బియ్యం ఎవరు అంటే నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అందజేసినటువంటి బియ్యం. ఇంతకన్నా గొప్ప కార్యక్రమం ఏం చేయాలో ఒకసారి చూడండి. ప్రతి ఇంట్లో లేవగానే అవసరం పడేది ఏంటంటే భోజనం. ఆ భోజనానికి అవసరం పడేటివి బియ్యం. ఈ బియ్యం పెడుతున్నటువంటి, ఈ అన్నం పెడుతున్నటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ దేశ సంరక్షణ కోసం ప్రతి గ్రామంలో, ప్రతి దేశంలో పౌరులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా అన్ని రకాల కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఆహార భద్రతా సౌకర్యాన్ని కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిస్థితిని, దేశ ప్రజలకు చేస్తున్నటువంటి మేలుని రేషన్ షాప్కి వచ్చినటువంటి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, దేశ పౌరులందరూ కూడా గమనించాలని చెప్పి మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తాం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు ఏప్రిల్, మే, జూన్ మాసాలకు సంబంధించినటువంటి రేషన్ బియ్యం ఒకటేసారి ఇవ్వడం జరుగుతుంది. ఇటు రేషన్ బియ్యం కేంద్ర ప్రభుత్వం ఒక రేషన్ కార్డు ఉన్న వ్యక్తికి 6 కేజీల చొప్పున బియ్యం ఇవ్వడం జరుగుతుంది. అందులో 6 కేజీల్లో 5 కేజీలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, 1 కేజీ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. అదేవిధంగా అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకి ఒక్కరికి 35 కేజీల చొప్పున నెలలో 35 కేజీల చొప్పున 3 నెలలకు గాను క్వింటాల్ 5 కేజీలు వస్తుంది. ఇటు ఎండాకాలం తీవ్రత దృష్ట్యా నరేంద్ర మోదీ గారు 3 నెలలు ఒకటేసారి ఇవ్వడం వల్ల ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఇటు విషయం పైన మా పంతంగి గ్రామశాఖ తరఫున మేము నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపే భాగంగా పాలాభిషేకం, చిత్రపటానికి పాలాభిషేకం జరుగుతుంది.